ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆమేన్. ఈ దినం దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు గ్రుడ్డివాడు భిక్షం అడుగుతున్న వ్యక్తి, దేవుడు ఆయన్ని చూసి పిలిచాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనము గమనిస్తే 46వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిస్తే, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమై కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువులని చెప్పగా, వారు గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అట్నుంచి వస్తున్నారని ఈ యొక్క గ్రుడ్డి వ్యక్తి, భిక్షం అడుగుతున్న వ్యక్తికి అర్థమైంది. ఆ చప్పుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలాగైనా సరే ఈ గ్రుడ్డితనం నుంచి నేను విడిపించబడాలి, ఈయన ద్వారానే ఇది విడుదల జరుగుతుంది, ఈయన ద్వారానే ఈ అద్భుత కార్యం జరుగుతుందని చెప్పి తను గట్టిగా అరవడం, పిలవడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఆ గ్రుడ్డివాడిని పిలిపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే మాదిరిగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలతో మనము దుఃఖిస్తున్నప్పుడు, ఆనాడు గ్రుడ్డివాడు ఏ విధంగా అయితే దావీదు కుమారుడా యేసు అని పిలిచి క్రీస్తును ఆపగలిగాడో, అటు రీతిగా ఈ దినము మన జీవితంలో ఏర్పడుతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆ యేసు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా అని పిలిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మనకున్న దుఃఖమును, వేదనని, బాధని, శోధనని సమస్తమును తొలగిస్తాడు. గ్రుడ్డివాడికి ఆ క్షణంలోనే దేవుడు విడుదలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనము కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆయనే చెప్పాడు, ఆయన్ని పిలవండి అని అడిగాడు. ఆ గ్రుడ్డివాడిని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే మాదిరిగా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏ బాధ వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మొరపెడదాం. దేవుడు గొప్ప విడుదల మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవుడా, యేసురాజా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రవ్వా. ఈ దినము తండ్రి నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అవును ప్రవ్వా, బలపరిచే దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవు, విడుదలనిచ్చే దేవుడవు తండ్రి. ఆనాడు ఆ గ్రుడ్డివాడికి ఏ విధంగా అయితే నువ్వు ప్రభా చూపునిచ్చి ప్రభా మరో నూతనమైన జీవితాన్ని అనుగ్రహించున్నావో, అటు రీతిగా ప్రభా ఈ దినము మేము ప్రార్థిస్తుండగా ప్రభా మా జీవితంలో కూడా అట్టి వెలుగును ప్రకాశింపచేయమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.